Hello all, good morning. వెల్కమ్ టు ఫినాన్సర్ యూట్యూబ్ ఛానల్. సో ఇది మార్నింగ్ ర్యాప్. ఈ మార్నింగ్ ర్యాప్లో 1 minute టైం ఫ్రేమ్లో బిట్ కాయిన్ ఏదైతే ఉందో ఇప్పుడు ఎక్కడ ఎగ్జిట్ ఎంట్రీ చేస్తే ఎగ్జిట్స్ ఎంత దొరికినాయో మనం చూద్దాం ఇవాళ. ఓకే, ఎలా మూవ్ అవ్వచ్చు అనేది మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ చూస్తే మార్నింగ్ మనకి 1 minute టైం ఫ్రేమ్లో రెడ్ ఓపెన్ అయింది. ఇక్కడ ఈ లెవెల్ గీసుకుంటాం. ఈ లెవెల్ గీసుకున్నాక ఎప్పుడైతే ఈ బ్రేక్ అయిందో బేసికల్లీ ఇక్కడ సమ్వేర్ ఇక్కడ కానీ మనం ఎంటర్ అవుతాం. ఎంటర్ అవ్వగానే ఇమీడియట్గా మనం పివట్ వేసుకొని సో మనం ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. బట్ మెయిన్ టార్గెట్ వచ్చేసరికి గ్రీన్ లైన్స్ అండి. ఓకే, మనం ఆ గ్రీన్ లైన్స్ కోసం వెయిట్ చేయాలి. మనం ఇక్కడ ఎంటర్ అయ్యాము, కింద ఫాల్ అయింది, మనం పివట్ వేసుకొని ఇక్కడ ఎగ్జిట్ కావచ్చు, లేదా ఇక్కడ ఇక్కడ మధ్యలో కానీ ఇక్కడ కానీ ఎగ్జిట్ అయిపోవచ్చు రాగానే వన్స్. ఓకే, ఇక్కడ సెల్ చేస్తాం బేసికలీ. ఓకే, ఇక్కడ కానీ ఇక్కడ ఈ లెవెల్ హోల్గా ఈ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో ఇక్కడ మనం సెల్ చేస్తాం. ఆర్ ఈ లెవెల్ టు ఈ లెవెల్ ఇక్కడ ఒక తీసుకుంటాం. ఓకే, సో ఇట్లా గీసుకొని ఇక్కడ మనం ఎంటర్ అవుతాము, ఇక్కడ సెల్ చేస్తాము. ఇక్కడ వరకు మన టార్గెట్ వచ్చింది ఈజీగా. ఓకే, సో ఇలా ట్రేడ్ చేయాలి. అండ్ డో జోన్స్ ఉన్న చార్ట్ చూద్దాము. డో జోన్స్ మనం డిస్కస్ చేసాము. ఈ రెండు పడ్డది, ఇక్కడ సెల్ చేస్తాము. ఇక్కడ సెల్ చేసినాక మళ్ళీ రివర్స్ అయింది. ఓకే, కానీ మళ్ళీ పడ్డది, మన పొజిషన్ అలాగే హోల్డ్ చేస్తాము. ఇక్కడ వరకు వచ్చింది, మళ్ళీ ఇక్కడ వరకు వెళ్ళింది, మళ్ళీ పైకి వెళ్ళింది. సో మళ్ళీ ఎప్పుడైతే ఇక్కడ వరకు వెళ్ళిందో పొజిషన్ అనేది మనం రివర్స్ చేస్తాం బేసికల్లీ. ఓకే, మళ్ళీ ఇక్కడ బై చేస్తాం సమ్వేర్. ఓకే, సో ఇక్కడ ఇక్కడ మనం బేసికలీ సెల్ చేస్తాము. ఓకే, ఇక్కడ సెల్ చేస్తాము. ఇక్కడ సెల్ చేసిన రివర్స్ అయింది, మళ్ళీ ఇక్కడ ఇది బ్రేక్ కాలేదు కాబట్టి పేషెన్స్గా వెయిట్ చేస్తాం. ఇక్కడ వరకు వచ్చింది, సో మళ్ళీ రివర్స్ అయింది. ఇక్కడ సమ్వేర్ మనం ఎగ్జిట్ అయ్యి మళ్ళీ బై చేస్తాం. ఓకే, ఇక్కడ బై చేసినాక పరిస్థితి చూద్దాం మనం. మళ్ళీ కింద పడ్డది, ఇక్కడ బై చేసినాక అండ్ పేషెన్స్గా వెయిట్ చేస్తే మళ్ళీ ఇక్కడ వరకు వచ్చింది. ఓకే, బట్ ఇది ఓవరాల్ ఒక కన్ఫ్యూజింగ్ ట్రేడ్, ఒక సైడ్ వేడ్ ట్రేడ్ లాగా అనుకోవచ్చు మనకి. ఓకే, ఏ రీజన్ లేదు ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికి, ఇక్కడ నుంచి కింద పడడానికి, ఏ లెవెల్స్ లేవు. సో మార్కెట్ చాలా డిఫరెంట్గా బిహేవ్ చేసింది. మోస్ట్లీ లాసెస్ ఉంటాయి ఇలాంటి ట్రేడ్లో. ఓకే, సో ఇది మార్నింగ్ ర్యాప్ అనేది మనం ఈవినింగ్ ర్యాప్లో మనం ఇండియన్ మార్కెట్స్ చూద్దాము. ఓకే, సో ఇది 1 minute టైం ఫ్రేమ్లోనే మనం ట్రేడ్ చేయాలి ఎప్పుడైనా. అండ్ మనకు ఓన్లీ చార్ట్సే చూడాలి, న్యూస్ అసలు చూడకూడదు. మనం మూమెంట్ బట్టి మన ట్రేడ్ అనేది తీసుకోవాలి ఇలాగా. ఓకే, షార్ట్ మూమెంట్సే క్యాప్చర్ చేయాలి, లాంగ్ మూమెంట్స్ పెట్టేకునే బదులు. ఓకే, సో ఇది మార్నింగ్ ర్యాప్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.